నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. కేవలం సాయి రెడ్డి మాటలు వినటంతోనే ఈ వీడియో అద్భుతంగా రసవత్తరంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎస్, ఈరోజు చాలా విషయాలు బహిర్గతం చేశాడు, బయటికి కక్కేశాడు విజయసాయి రెడ్డి. తాను ఎందుకు జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి రావాల్సి వచ్చింది, ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది, విభేదాలు ఎక్కడొచ్చాయి, అసలు అక్కడ ఏం జరిగింది, ఎలాంటి అంశాలను తాను ఎదుర్కొన్నాను, ఏం చెప్పాను, ఫోన్లో ఏం మాట్లాడాను అనేది కూడా చాలా వివరంగా పోసుకొచ్చినట్టుగా చెప్పాడు. అన్నిటికన్నా మాస్టర్ స్ట్రోక్ కూడా ఒక పాయింట్ అయితే ఇచ్చాడు. ఒక్కసారి ఈరోజు సాయిరెడ్డి ఏం మాట్లాడాడు ఒక్కసారి మనం చూసామంటే చాలా విషయాలు మనకు తేటతెల్లమైపోతాయి. కాకినాడ సీపోర్ట్ అంశంలో సిఐడి ఇచ్చినటువంటి నోటీసులకు కట్టుబడి విచారణకు వచ్చినటువంటి సాయిరెడ్డి, సరే విచారణలో కాకినాడ సీపోర్ట్ వ్యవహారం ఏంటి, దాన్ని ఎవరు లాక్కున్నారు, ఎవరికి వెళ్ళింది, అరబిందో వాడతో తనకున్న సంబంధ బాంధవ్యాలటి, విక్రాంత్ రెడ్డి ఎవరు, ఈ అన్ని అంశాలు కాసేపు పక్కన పెడదాం. లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గురించి, ఆ పార్టీ గురించి తాను చేసినటువంటి కామెంట్సే ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి, హాట్ టాపిక్స్ అవుతున్నాయి. వాటి గురించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సాయిరెడ్డి ఏం మాట్లాడాడో నేను వన్ బై వన్ మొత్తం వీడియో కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి క్లిప్పులు చూపించి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. గతంలో తాను మాట్లాడినటువంటి అంశాలు కూడా ఇక్కడ ఈజీగా మాట్లాడేశారు. ఫస్ట్ వీడియో చూద్దాం ఒకసారి. ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది, మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా ఇది ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి లండన్కి వెళ్ళినప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా అక్కడే మొదలైపోయింది. జగన్మోహన్ రెడ్డి సాయి రెడ్డి మీద విముఖత చూపించటం, సాయిరెడ్డిని దూరం పెట్టడం, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత పార్టీ వీడియో ముందు చాలా క్లియర్గా లండన్లో ఉన్నప్పుడే ఫోన్లో మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళ మాటలు వినొద్దు, ఆ కోటరీ మాటలు వినొద్దు అనేటటువంటి అంశం. కోటరీ అనే పదం ఈ వీడియోలో వాడపోయినా మనం కంటిన్యూస్గా లోపలికి వెళ్ళే కొద్దీ వచ్చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని మాయ చేశారు, మభ్యపెట్టారు. ఈ ఓటమికి కారణం అప్రతిహతమైన విజయం తర్వాత అధఃపాతాళానికి వెళ్ళిపోయినటువంటి ఓటమికి కారణం ఆయన చుట్టూ ఉండేటటువంటి మనుషులే. వాళ్ళు ఏకంగా సాయిరెడ్డిని కూడా, అసలు వీళ్ళందరికన్నా ముందు బంధం ఎవరితో అంటే సాయిరెడ్డితోటి. ఆ రోజుల్లో నేరాల్లో భాగస్వామ్యం సాయిరెడ్డితోటి, జైలు జీవితంలో భాగస్వామ్యం సాయిరెడ్డితోటి, కేసుల్లో ఆయన ఏమన్నా అయితే ఈయన ఏటూ కదా. ఈ రకంగా కంటిన్యూ అవుతున్నటువంటి తరుణంలో సాయిరెడ్డినే కట్ చేశారు పక్కన ఉన్నటువంటి మనుషులంటే మామూలు వ్యక్తులు కాదని చెప్పేసి, మీ మనసులో నాకు స్థానం లేదు కాబట్టి వెళ్ళిపోతుందని చెప్పేసి సాయిరెడ్డి చెప్పాడట. సో చాలా అంటే ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఇక ఆ తర్వాత చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యాను. ఒప్పేసుకున్నాడు సాయిరెడ్డి, క్లియర్గా ఒప్పేసుకున్నాడు. కోటరీ వల్లే తాను దూరం అయ్యాననేటటువంటి అంశాన్ని ఒప్పేసుకున్నాడు, చెప్పేశాడు. రీజన్ ఏంటి? వీళ్ల వల్లే దూరం అయ్యా, వీళ్ళే నన్ను దూరం చేశారు, కోటరీ ఉంది అనేటటువంటి అంశాన్ని అయితే చాలా చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళ వల్లే ఓటమి. కోటరీ అంటే చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి అప్పటి సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి, షాడో సీఎంగా పేరు పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనే ప్రధానంగా టార్గెట్ చేస్తారు. సజ్జలకి సాయిరెడ్డికి పట్టలేదు, ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు సాయిరెడ్డిని పక్కన పెట్టేసి సజ్జల వైపు చేరారు. వాళ్ళ ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో సజ్జలు రెచ్చిపోయాడు, సాయిరెడ్డిని తొక్కేసాడని గతంలో అనుకున్నాం. మధ్యలో కొన్నాళ్ల పాటు, 5 ఏళ్ల పాలనా కాలంలో కొన్నాళ్ల పాటు అక్కడ కొంత సమయం సాయిరెడ్డి దూరంగా ఉన్నాడు. ఫైనల్గా కోటరీ, ఎస్
ఇంకా ఇంకా ఏం చెప్పాడు ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకు పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. తనని పూజారిగా అభివర్ణించుకున్నాడు దేవుడు. జగన్మోహన్ రెడ్డి అయితే తాను పూజారిగా ఉండేటటువంటి పరిస్థితి అన్నట్టుగా మాట్లాడాడు. సో మొత్తానికి చూసినట్టయితే కోటరీలో ఉండే జగన్ చుట్టుపక్కల ఉన్న కోటరీలో మనుషులు అసలు ఏ విషయాన్ని పైకి చారనివ్వరు, ఏ సమాచారాన్ని పైకి చారనివ్వరు, వాళ్ళకి కావాల్సిన విధంగానే పైకి వెళ్ళిపోతుంది. నంబర్ 1. నంబర్ 2, ఎవరన్నా పరిచయం చేయాలన్న ముఖ్యమైన వ్యక్తులు కానీ, పార్టీకి ఉపయోగపడే వాళ్ళు కానీ, పార్టీ కష్టపడే వాళ్ళు కానీ ఎవరన్నా పరిచయం కావాలి అంటే, పరిచయం చేయాలి అంటే కోటరీలో వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి, వాళ్ళకి అనుకూలంగా చెయ్యాలి. అప్పుడే తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కల్పిస్తారు. లేదంటే కట్. ఇక ఆవిడకి ఛాన్స్ కూడా ఉండదు. సాయిరెడ్డి పరిస్థితి కూడా అదే. వాళ్ళకు అనుకూలంగా లేను కాబట్టే నన్ను చేరనివ్వలేదు, చేరినా కానీ దూరం పెట్టేశారు, నన్ను పక్కగా పెట్టేశారనేటటువంటి కాంటెక్స్లో అయితే ఇక్కడ మాట్లాడాడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎలా పనిచేసింది, ఎందుకంత ఓటమి వచ్చింది అనేది సాయిరెడ్డి మాటలు అర్థం కావట్లేదా? మరి ఇంకా ఈవీఎంల ట్యాంపరింగు, మిషన్లో ఏదో చేసేశారు, బ్యాలెట్ బాక్సులు పెట్టాలి, బ్యాలెట్ ఓటింగ్ తీసుకురావాలి అని చెప్పేసి ఎందుకు? ఎస్, ఇంకో వీడియో చూద్దాం మనం. నెక్స్ట్ ఏం మాట్లాడాడు కూడా. నాయకత్వం వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండే కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. లేదు అనే మాట డైరెక్ట్గా చెప్పలేక ఎన్నాళ్ళు ఉన్నాడు. ఉప్పుదిన్న విశ్వాసము, రాజకీయంగా జీవితాన్ని ఇచ్చిన విశ్వాసము, లేదంటే కేసుల్లోనూ నేరాల్లోనూ మిగతా అంశాల్లో ఉన్న సహచరత్వం ఏంటో తెలియదు. కానీ మొత్తానికి కోటరీ నుంచి బయటపడితేనే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు, లేకపోతే భవిష్యత్తే ఉండదు. ఆ విషయాన్ని డైరెక్ట్గా చెప్పలేక పాపం, లేదంటే కష్టం. ఆ మాట నోటితో అనలేక, అంటే మళ్ళీ బాగోదేమో, రాళ్ళిచ్చి కొడతారేమో, దాడి చేస్తారని భయం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మొత్తానికి చాలా క్లియర్గా చెప్పేశాడు, కోటరీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడలేదు, బయటకు రానివ్వట్లేదు, బయట పడితేనే భవిష్యత్తు. నేను దిగినటువంటి ప్రతి ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది, వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలా మంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంత కాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. వైఎస్ఆర్ ఎస్. సో తను దిగటం వేరే వాళ్ళకి మెట్టయ్యాడు, తను దింపి వేరే వాళ్ళు ఎక్కడానికి అవకాశం దొరికింది. తను దిగటానికి కూడా కారణం వేరే వాళ్ళు ఎక్కడం కోసం అనే అంశాన్ని క్లియర్ ఇందులో వ్యక్తి పేరు చెప్పకపోయినా క్లియర్గా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆ కోటరీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా మాయల్లో పెడుతుంది, మబ్బుల్లో ఉంచుతున్నారు, వాళ్ళు అరచేతుల వైకుంఠం ఏ విధంగా చూపిస్తున్నారని చాలా స్పష్టంగా తెలియజేశారు. తాను దిగుతుంటే వాళ్ళు ఎక్కారు, వాళ్ళకి మెట్టయ్యాడు, తనను తొక్కుకుంటూ మెట్టై వాళ్ళందరినీ పైకి చేర్చాడు, తాను కిందకి పడిపోయారు. పైగా నేనేం బయటకు వచ్చినందుకు రిగ్రెట్ ఫీల్ అవ్వట్లా, నేనేం నష్టపోవాలా, చాలా క్లియర్గా చెప్పాడు సాయిరెడ్డి. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది కూడా ఎందుకంటే
మళ్ళీ తిరిగి రానన్నాడు కదా, ఇందులో ముఖ్యం ఏముందని చెప్పేసి అంటారా? తాను తిరిగి పార్టీలోకి రాను, మనస్సు విరిగిపోయింది, గర్వాపసి జరగదు. కానీ ఇక్కడ మెయిన్ ముఖ్యమైన అంశం ఏం మాట్లాడారంటే, తాను అసలు రాజకీయ సన్యాసం చేశానని, ఇక తన శేష జీవితం మొత్తాన్ని ప్రకృతికి, వ్యవసాయానికి అంకితం చేస్తున్నానని, ఆ రోజు చేసినటువంటి ప్రకటన మరి మర్చిపోయాడో లేదంటే మరి పక్కన పెట్టాడో తెలియదు కానివ్వండి, తను తిరిగి రావటం ఏంటి? అసలు నేను పూర్తిగా రాజకీయ సన్యాసం చేశాను, రాజకీయాలు నేను మాట్లాడను, ప్రస్తావించను, నేను రాజకీయ పార్టీల జోలికి పోనన్నాడు కదా. అంటే వైసీపీలోకి రాను కానివ్వండి, మళ్ళీ తిరిగి రాను కానివ్వండి, ఎక్కడో మనస్సులో వేరే ఆప్షన్స్ ఏదో ఉన్నాయేమో, ఆలోచన చేశాడు అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. లేదంటే స్ట్రైట్గా చెప్పేవాడు, నేను ఇంకా మొన్నే కదా రాజకీయ సన్యాసం చేసింది, మళ్ళీ కాషాయ బట్టలు కట్టుకున్న తర్వాత అవన్నీ పక్కన పడేసి తెల్ల బట్టలు, కద్ర బట్టలు అదే వేసుకుంటాను అని చెప్పేసి చెప్పాలి కదా. చెప్పలేదు అంటే ఏంటి? వైసీపీకి రాను ఏమో ముందు ముందు, అంతే, దాని అర్థం అదే. కానీ ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగలా, మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు, నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలే. ఇంకోటి ఏది? ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ మూడు యథాతిథిగా అప్పుడు ఎట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. ఎస్, ఇది కూడా చాలా పెద్ద స్టేట్మెంటే. నేను కరెక్ట్గా ఉన్నాను, ఏ స్టేజ్లోనూ నేను పక్క చూపులకు పోలా, ఏ స్టేజ్లో నేను ప్రలోభాలకు లొంగల, కానీ నువ్వు మారావు. నేను యథాతథంగా డే 1 నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నానో, లాస్ట్ డే కూడా నీ దగ్గర నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయేటప్పుడు కూడా అలాగే ఉన్నాను. నా మనసు విరిగిపోయింది కాబట్టి నేను రాజీనామా చేసి వెళ్ళిపోయాను, కానీ నువ్వు అలా లేవు, నువ్వు మారావు. కారణం మార్చినోళ్ళు కావచ్చు, క్వార్టరీ కావచ్చు, చెప్పుడు మాటలు కావచ్చు, చెప్పుడు మాటలకు వెంటం కావచ్చు, లేదా ఇంకేదన్నా అంశం కావచ్చు. నేను మారలా, నువ్వు మారావు జగన్ అని చెప్పేసి చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతోపాటు ఈ పార్టీకి నువ్వు మారితేనే భవిష్యత్తు, నీకు భవిష్యత్తు, నువ్వు మారకపోతే భవిష్యత్తు లేదు, ఆ క్వార్టర్ నుంచి బయట పడితేనే భవిష్యత్తు, లేకపోతే నీకు భవిష్యత్తు లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాడు. కొంతమంది చెప్పుడు మాటలు విన్నావు, వాటి నుంచి బయట పడితేనే మళ్ళీ రాజకీయంగా ఎదుగుతావు అని చెప్పేసి చాలా చాలా క్లియర్గా చెప్పాడు విజయసాయిరెడ్డి. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ అనేది వైసీపీలో ప్రకంపనలు సృష్టించటం, ఒక్క పరుష పదజాలం ఉపయోగించకుండా చాలా చక్కగా నీట్గా దెబ్బ కొట్టేశాడు విజయసాయిరెడ్డి. ఎస్. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను లాస్ట్లో చెప్పినట్టుగా ఇది ఖచ్చితంగా వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తుందో లేదో అనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నమస్తే.